మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మా చిన్న హోమ్ టూర్ అనమాట. మా ఇల్లుని కూడా ఒకసారి చూడండి. సో ఎలా ఉందో తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత. సో వీడియో అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మా ఇంటికి. సో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. చూడడానికి బయట నుంచి అయితే చాలా చాలా బాగుంది కదా. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడే నేను యూట్యూబ్ షార్ట్స్ అయినా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అయినా తీస్తాను. ఇదే మా కిచెన్ రూమ్. సో చూడండి ఎంత బాగుందో. నేనే డెకరేట్ చేశాను అన్నమాట. దీనికి కూడా మీషో నుంచి ఆర్డర్ చేసి ఈ స్టిక్కరింగ్ అయితే అంటించాను. చూడండి ఎలా చూపిస్తున్నాను. చూడండి మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇదే మా చిన్న కిచెన్ రూమ్. కబోర్డ్స్ ప్రతి కిచెన్కి రూమ్కి అయితే ఉండాలి. సో మాకైతే కిచెన్ ఖచ్చితంగా కబోర్డ్స్ అయితే ఉండాలి. చూడడానికి చాలా బాగుంటుంది కదా, స్టోరేజ్ అన్నిటికీ బాగుంటుంది కదా. ఇదే మా కిచెన్. నెక్స్ట్ వచ్చేసి మా రూమ్కి హాల్కి ఎంట్రన్స్ అనమాట. ఇదే హాల్ అండి. సో చూడండి మొత్తం మిర్రర్ అన్నీ వాళ్ళ అటాచ్మెంట్ ఇచ్చారనమాట. ఇదే హాలు. ఒకసారి చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. హాల్లోనే టీవీ ఉంటుంది కదా. సో మా టీవీ అనమాట. చూసారా, చూడ్డానికైతే లుక్ వచ్చింది కదా. డెకర్ అయితే నేనే చేసుకున్నాను ఇదంతా. ఇదిగోండి వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్ అటాచ్మెంట్ ఇచ్చారనమాట మాకైతే. నెక్స్ట్ వచ్చి మా రూము. ఇది పాప కోసమే అలా ఉండిపోద్ది అనమాట. అక్కడ ఎవరు ఉండరు, ఏం చేయరు, అలా ఉండిపోద్ది రూమ్ అయితే. సో నేను షూట్ చేసేది అదే ప్లేస్ అనమాట. అక్కడే నుంచొని షూట్ చేస్తాను. ఇదే నేను షూట్ తీసేది స్టాండ్ అనమాట. సో ఈ టెడ్డీ బేర్తో అయితే మా పాప అయితే ఆడుకుంటూనే ఉంటుంది. సో అది కబోర్డ్లో ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఎక్కువ మా పాప వస్తువులే ఉంటాయి. చైర్స్ అయినా కార్స్ అయినా అన్నీ మా పాపయ్యే ఉంటాయి. సో ఈ కబోర్డ్లో అయితే బట్టలు అవి పెట్టుకుంటాను అనమాట రూమ్లో. అంటే బీరువాళి అవసరం లేదండి. మా ఇంటికైతే ప్రతిదీ అయితే కబోర్డ్స్ ఎక్కువ. మేబీ అక్కడే షూట్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే నేను మీషోలో చూపించాను కదండి మీకు, ఆన్లైన్ షాపింగ్ అనే దాంట్లో కొనేదే నేను ఫ్రిడ్జ్ మీద పెట్టాను అనమాట. నేను చూపించే టైం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా నేను కబోర్డ్ కూడా నేను చూపిస్తాను. ఏమేమి పెట్టుకున్నానో ఏంటో ప్రతిదైతే వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇలా ఇచ్చినారనమాట. ఇక్కడైతే బొమ్మలు ప్రతిదీ ఉండేది. ఇక్కడ 10 టెడ్డీ బేర్ ఉండేది అనమాట. గదిలో పెట్టాను కదా, అదే టెడ్డీ బేర్. కాకపోతే మా పాప దాంతో ఆడుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ తీసేసాను అనమాట. ఇక్కడ ప్రతి వస్తువు అయితే మా బేబీ పడేస్తుంది. సో అందుకని అక్కడ ఆ రూమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ బెడ్ ఉంది. బెడ్ అయితే నేను చూపించలేను, ఎందుకంటే మా పాప పడుకొని ఉందన్నమాట బెడ్ మీద. సో నేను చూపించాలనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మా హాల్ చూసారా, మా టీవీని ఎంత బాగా డెకరేట్ చేశాను. డెకరేట్ చేసింది కూడా మమ్మీ అనమాట. మనం డెకరేషన్లో కొంచెం హైలైట్ అనమాట. ప్రతిదీ నేను నా ఓన్గా అయితే నేను ప్రతిదీ డెకరేషన్ చేయించుకుంటాను. నేను ప్రతిదీ అయితే అలాగే నేను వీటికి కూడా డెకరేషన్ నేను చేసుకున్నాను అనమాట. ఇదైతే మా మ్యారేజ్ పిగ్ అనమాట. మ్యారేజ్ అండ్ టూర్స్. ఇక్కడైతే నేను రీల్స్ కూడా చేస్తాను. ప్రతిదైతే నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి చెక్ చేసుకోండి. యాటిట్యూడ్ పిల్ల అనేసి అని ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియోస్ షూట్ చేయాలంటే ఇక్కడే. కాకపోతే నేను షూట్ చేయాలంటే వీడియో ప్రతిదైతే నేను స్టార్టింగ్లో చూపించే రూమ్లో అయితే నేను షూట్ చేస్తాను అనమాట. అలా మా చిన్న పూజ గది అయితే మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఇదిగోండి మా పూజ గది. అంటే ప్లేసు లేక నేను కబోర్డ్లో అరేంజ్ చేశాను అనమాట. మా పూజ గది అనమాట ఇదైతే. నెక్స్ట్ వచ్చి బయట మీకు వరండా చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసుకోవడానికి అయితే వ్యూ అన్నీ చాలా బాగుంటుంది అనమాట. చూద్దరు ఒకసారి రండి. బయట ఇదండి మా గార్డెన్ కాదండి, ఫ్రంట్ ఒక ఫ్లాట్ ఉంది, అక్కడ గార్డెన్ అనమాట. చాలా అంటే చూడడానికి మా ఇంటి దగ్గర నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. కూర్చొని వ్యూ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి.
హాయ్, చూసారు కదా అందరూ మా హోమ్ టూర్ అయితే ఎలా ఉందో మా ఇల్లు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి అఫీషియల్ 123. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.